హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారు అనుకున్న దేవుని కృపను బట్టి. అలాగే నేను ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, నేను ముందుగా గోంగూర ఉడకేసుకుంటున్నాను. ఇదైతే నేను ఈ వీడియోలన్నీ పెట్టే కాడ కువైట్ నుంచి ఫ్రెండ్స్, ఇండియా నుంచి అనుకుంటున్నారేమో. మాకైతే ఇక్కడ చాలా దొరకదు అసలు. చాలా కష్టం దొరుకుతానికి. ఏ అయినా బయటికి వెళ్ళే వాళ్ళకైతే తెచ్చుకుంటా కుదురుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కానీ వస్తున్నాయి. ఇది కొయిటా నుంచి చేసే ఫ్రెండ్స్, ఇంటికాడ కాదు. ఇప్పుడు గోంగూర కాడ నేను ఉడకేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను ఉడికేది ఇప్పుడు గోంగూరలో. చూసారు కదా, మూత కాడ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. చూసారు కదా, ఇప్పుడు నేను చికెన్ని దీంట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు నిమ్మకాయ ఇది కలిపింది, ఇది శుభ్రంగా. చూసారు కదా, ఇప్పుడు నేను చికెన్ని దీంట్లో తీసుకుంటున్నా. చూడండి, దీంట్లో తీసుకున్నాను. ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు, అల్లము, ఎల్లుల్లిపాయ, అలాగే కారం కాడను సరిపడా. ఇప్పుడు నూనె కాడ వేసుకుంటున్నాను నేను. నూనె కాడ వేసేసా. అలాగే కొత్తిమీర. ఇప్పుడు నేను కూర కలిపి పెట్టుకుంటాను. ఇది చూడండి, నేను ఇప్పుడు ఇది కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాను. అప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకుంటా. చూడండి, ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాను. 10 నిమిషాలు అయిపోయింది. మిరియాల పొడిని, యాలక్కాయలు, అలాగే ఉప్పు వేసుకున్నాను. అలాగే పసుపు. ఇప్పుడు ఇది కలిపేసి నేను పొయ్యి మీద పెడతాను. చూసారు కదా, ఇప్పుడు పొయ్యి మీద కాడ పెడుతున్నా ఇలాగా. ఇప్పుడు నేను వాటర్ ఏమి వేయట్లేదు. ఈ వాటర్, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయినాక అప్పుడు వాటర్ పోసుకుంటా. చూసారు కదా చికెన్ కర్రీ. చూడండి, నేను వాటర్ చాలా బాగా ఊరింది. చిన్న మంట పెట్టుకున్నాను సిమ్లో నేను. చూడండి చికెన్లో వాటర్ ఊరినాయి కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను నేను. ఇవి బాగా ఉడికిస్తాను. సిమ్లోనే పెట్టుకున్నాను, పెద్ద మంట కాకుండా. చూడండి కదా, కూరకాడ ఎగిరిపోయింది. అలాగే నేను గోంగూర రుబ్బి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ గోంగూర కాడ వేసేసుకుంటున్నా. చూడండి, ఇది ఒక 10 నిమిషాల నుంచి సరిపోద్ది. ఇలాగా ఒక 10 నిమిషాలు ఇలా ఎగరనిద్దాము. సరే కదా, అయిపోయింది గోంగూర చికెన్. ఇప్పుడు నేను ఒక గిన్నెలో తీసుకుంటా. చూడండి, చూసారు కదా అయిపోయింది. నేను గిన్నెలో కాడ తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి మీరు కాడ. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్. ఓకే, బాయ్.